ముంబైలో జరిగిన నిజమైన సంఘటన చెప్తున్నా, ఒకసారి జాగ్రత్త వినండి. ఒక ఇల్లు ఉంది, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు. దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. వారికి వ్యాపారాలు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. ముంబైలో చాలా అద్భుతమైన ఫ్లాట్ ఉంది వాళ్ళకి. ఈ రోజుల్లో ముంబైలో ఫ్లాట్లు కొనాలంటే చిన్న విషయమా? 3.5 కోట్లు ఒక ఫ్లాట్ కొనాలంటే. రాజమండ్రిలో ఎవరైనా ఫ్లాట్ కొనుక్కుంటారంటే 35 లక్షల్లో 45 లక్షల్లో ఫ్లాట్ వస్తుంది. సేమ్ అదే ఫ్లాట్ ముంబైలో కొనాలంటే 3.5 కోట్లు పెట్టాలా. హైదరాబాద్లో కొనాలంటే కోటిన్నర ఇప్పుడు నడుస్తూ ఉంది, ప్లేస్ని బట్టే కదా. అదే మెన్హాటన్లో, న్యూయార్క్లో కొనాలంటే మామూలు ఉండదు, 10 కోట్లు ఉంటుంది అక్కడ చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే. చాలా చాలా ధనం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి సందర్భంలో అదే స్థాయిలో ఇంట్లో పాపం కూడా జరుగుతుంది. భర్త దారి తప్పేశాడు, భార్య ఇష్టానుసారంగా ఉండేది, పిల్లలు కూడా అది అలవాటు చేసుకున్నారు. ఒకనొక సందర్భంలో పిల్లల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో పనుల మీద బయటకు వెళ్తూ పిల్లలు ఇంట్లో ఉంచేస్తుండేవారు. ఇంట్లో ఉంచేసి వాళ్ళకి ఏవో టీవీ ఆన్ చేసి అది ఇది చూడండి అని చెప్పి పంపించే వాళ్ళని పెట్టేసి వీళ్ళు మాత్రం బయటకు వెళ్ళిపోతుండేవారు. ఒక రోజున పిల్లల భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోగానే జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఈ భార్య ఏదో పని కోసం కిందకు వచ్చింది, ఆ బిల్డింగ్ పక్కకో లేదా ఏదో చిన్న పని కోసం వెళ్ళింది. భర్త ఏమో దూరంగా ఆఫీస్లో ఉన్నాడు. వెళ్తూ ఏం చెప్పిందంటే, ఇద్దరు పిల్లలకి టీవీ లేదని కార్యక్రమం వేసుకుని చూడండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఈ లోపల పిల్లలు టీవీ ఆన్ చేశారు. ఆన్ చేయగానే అందులో ఒక వైలెంట్ సినిమా ఒకటి వస్తుంది, మూవీ. అందులోకి తన్నుకోవడం, పొడుచుకోవడం, కొట్టుకోవడం, ఇదే మూవీ అంతా కూడా. ఎప్పుడైతే ఆ యొక్క టీవీలో కార్యక్రమం వస్తుందో అందులో ఒకడు మరొకడిని ఒక కత్తి తీసుకుని పొడుస్తున్న సన్నివేశం వస్తుంది. డబ్బుల కోసం చాలా ఎక్కువగా చిత్రీకరించారు దాన్ని. ఏమనుకున్నాడో తెలీదు, ఆ ఇద్దరిలో ఒకడికి ఏ ఆలోచన వచ్చిందో గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక చాకు పట్టుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ ఎలాగైతే జరుగుతుందో ఒకడిని ఎలాగైతే పొడుస్తున్నాడో ఈ అన్నయ్య తమ్ముడిని అలాగే పొడవడం ప్రారంభించాడు. అన్నయ్య నన్ను పొడుస్తున్నావేంట్రా అంటే వాడు ఏం మాట్లాడడంలా. అక్కడ ఉన్నది చెయ్యాలనుకున్నాడో ఏంటో అలా కళ్ళ ముందు పొడి చేయడం ప్రారంభించాడు తమ్ముడిని. రక్తం చిమ్మేస్తుంది సోఫా అంతా కూడా. ఆ తమ్ముడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భయంకరమైన రీతిలో పడిపోయి ఉన్నాడు. ఈ లోపల తల్లి వచ్చింది. తల్లి రాగానే పెద్దోడికి భయం వేసింది, ఎక్కడ పోవాలో తెలియలేదు. తల్లి అలా వచ్చి లోపలికి వచ్చి ఈ సోఫా కింద పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ సోఫా అంతా చూస్తుంటే చిన్న కుమారుడు చనిపోయిన రక్తమడుగులో. తల్లి అలా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ పెద్దోడికి భయం వేసి వాడు కిందకు పరిగెత్తేశాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెంటనే భర్తకు ఫోన్ చేసింది. పరిస్థితి ఇదండి. డ్రైవర్ ఏదో పని మీద కారు మళ్ళీ ఇంటికి తీసుకొస్తే డ్రైవర్ పంపించడానికని వెళ్ళమనగానే ఈ డ్రైవర్ వెళ్ళి వారి యొక్క ఆ పార్కింగ్ లాట్లో కారు చాలా స్పీడ్గా వెనకకు తీశాడు. ఆ కారు చక్రం వెనకాల పెద్దోడు ఉన్నాడు అక్కడ. వాడికి ఏమైందో తెలియదు, భయం వేసిపోయింది. గవ పరిగెత్తి వాడు కారు వెనకాల దాక్కున్నాడు. వాడు చూడలేదు డ్రైవర్. వచ్చి కారు వెనకకు రాగానే ఆ కారు వాడి మీద ఎక్కేసింది. పెద్దోడు చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులారా, పైన ఇంట్లో చిన్న కొడుకు శవం, క్రింద పార్కింగ్ లాట్లో పెద్ద కొడుకు శవం. భర్త ఏమో దూరంగా ఉన్నాడు. భార్య ఈ ఇద్దరు బిడ్డల మరణాన్ని ఒక్కరోజే తట్టుకోలేక ఆ పై అంతస్తు నుండి భార్య దూకి చచ్చిపోయింది. నిజంగా జరిగిన సంఘటన. ఈ లోపల భర్త వచ్చాడు. భార్య శవం, ఇద్దరు కుమారుల శవాలు ముందున్నాయి. మెంటల్ ఫ్యాకల్టీస్ బ్రేక్ అయిపోయినాయి. పిచ్చివాడైపోయాడు. వెంటనే బట్టలు లాగేసుకుంటున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు. ఏమైందో తెలీదు. డాక్టర్లు చెప్పారు ఇతనికి పిచ్చి వచ్చేసిందని. చూడకూడని ఒక దృశ్యం, చూడకూడని ఒక వీడియో ఆ ఇంట్లో ఎంత వినాశనం తీసుకొచ్చిందో చూడండి. చాలాసార్లు అనుకున్నాం ఏముందండి సరదాగా అంత ఏదో అలా చూస్తున్నారంటే పిల్లలు టైంపాస్ అండి. నో, ద డెవిల్ ఈజ్ ఎనిమీ ఈజ్ ఇన్స్పైరింగ్ దెమ్, ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ టు డూ సమ్ రాంగ్ థింగ్స్. చూడకూడని వాటిని చూడడం వల్ల కదా చాలా మంది యవనస్తులు దారి తప్పిపోతున్నారు. చూడకూడని వాటిని చూడడం వల్ల కదా ఎన్నో అగత్యాలు భూమి మీద జరుగుతున్నాయి. పోర్నోగ్రఫీ బానిసలైపోవడం వల్ల కదా చిన్న పిల్లలు కూడా నడి రోడ్ల మీద భయంకరంగా చెరిపివేస్తున్నారు మనుషులు. పాపం ఆకర్షణ ముందు బాగానే ఉంటుంది, కానీ రాను రాను నిన్ను భయంకర బంధకాలకు నెట్టివేసినప్పుడు భయంకరమైన కార్యాలు కుటుంబంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా, వంచండి మీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో. దేవునికి భయపడండి, పాపం చేయడానికి భయపడండి. దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని గుర్తించండి. ఆయన వైపు తిరగండి, మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మారు మనసు రక్షణ లేక అన్నింటినీ సరదాగా తీసుకుంటూ పోన్లే అంటే అపవాది ఒక్కొక్క స్టెప్ వచ్చేస్తాడు నీ ఇంట్లోనికి. మీ విరోధన అపవాది ఎవరిని మృంగుదనాన్ని గర్జించే సింహాలు ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతున్నాడు. కానీ ఏ కుటుంబం అయితే ప్రార్థనలో మోకాళ్ళు వేస్తారో ఆ కుటుంబం చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని అన్మాయింపరిచిన హల్లెలూయా. విరోధి చెలరేగిపోతున్నా, విరోధి మృంగవాలని చూస్తున్నా, ద మోర్ యు ప్రే, యు పుట్ ఎ ఫెన్స్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ, యు పుట్ ఎ ఫెన్స్ అరౌండ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల ముందు, నీ పిల్లల చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఒక ప్రార్థనా కంచె. ప్రాముఖ్యంగా స్త్రీలారా, కుటుంబ స్త్రీలారా వినండి, మీ కుటుంబానికి మీ ప్రార్థన ఒక కంచెగా ఉంటుందనే విషయం నీకు తెలుసా? కుటుంబ యజమానులారా వినండి, మీ బిడ్డల చుట్టూ మీరు చేసే ప్రార్థన ఒక కంచెలా ఉంటుందని నమ్మండి. అందరూ కలిసి ప్రార్థించండి, కుటుంబాలు దీవెన పొందుతాయి, ఆశీర్వాదం పొందుతాయి.